హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నైట్ టైం రసమన్నం తింటే మంచిదా లేదా పెరుగన్నం తింటే మంచిదా? పెరుగన్నం తినటం వల్ల పొట్ట వస్తుంది అనేది ఎంత మాత్రం నిజం? రసమన్నంలో ఉన్న పోషకాలేమిటో, పెరుగన్నం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనము రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం ప్రొద్దున హడావుడిలో ఏదో ఒక ఆహారం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఆఫీస్కి ఎక్కువ క్వాంటిటీ లంచ్ తీసుకెళ్ళాలంటే బద్ధకం ఉండొచ్చు, టైం ఉండకపోవచ్చు. ఏదో కొంచెం అన్నం లేదు 2 చపాతీ కర్రీ కానీ పప్పు కానీ అలా తీసుకెళ్తూ ఉంటారు. సో డిన్నర్ అనేది వర్కింగ్ విమెన్కి కానీ మెన్కి కానీ పిల్లలకి కానీ కొంచెం స్పేషియస్ టైం ఉంటుందన్నమాట కూర్చొని తీసుకోవడానికి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ హరీబరీ లైఫ్లో ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడం కనబడుతూ ఉంటుంది. సో మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతామనే థాట్లో ఉంటారు. సో అలాంటి ప్రాసెస్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. 2 దోశ తింటే నేను త్వరగా బరువు తగ్గుతానేమో, 4 ఇడ్లీలు తింటే కనుక బరువు తగ్గుతాను. సో ఇలాంటి అనేది ఒక మిత్ అనమాట, ఇది అపోహ. సో ఇలా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తీసుకోవడం వలన మనకి కావాల్సిన ఫైబర్ అనేది శరీరానికి అందకుండా ఉంటుంది. సో అలా దాని ద్వారా మనము వెయిట్ రిడక్షన్ కాకుండా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం, బరువు తగ్గకుండా బరువు పెరుగుతూ ఉంటాం అన్నమాట. కొంతమంది రాత్రిపూట రసం అన్నం తీసుకుంటే ఈజీగా అరిగిపోతుంది, నేను బరువు పెరుగన్నం తీసుకుంటే మంచిది. సో ఇలా రకరకాల వాళ్ళు చెప్పుకునే ఎన్నో థియరీస్ ఉంటాయన్నమాట. సో బేసిక్గా ఏంటంటే డిన్నర్ అనేది కాస్త త్వరగా తీసుకోవాలి. మనము పడుకునే దానికంటే ఒక 2-3 గంటలు ముందర తీసుకోవాలి. సో డిన్నర్ క్వాంటిటీ అనేది లంచ్ కన్నా కొంచెం తగ్గించి తీసుకోవాలన్నమాట. సో మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే అది తేలిగ్గా అరుగుతుంది, తర్వాత మనకి శరీరంలో కొవ్వులాగా పేరుకోకుండా ఉంటుంది, ఇది మనం తెలుసుకోవాలన్నమాట. సో ముఖ్యంగా మనము సపోజ్ దోశ ఇడ్లీ తినాలని అనుకుంటే కనుక మనం కొబ్బరి చట్నీయో నువ్వుల చట్నీయో ఆకుకూర చట్నీయో వేసుకొని తింటాం, నూనె వేసుకొని. సో అలాంటప్పుడు ఫైబర్ లేకుండా మనకి శుభ్రంగా క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతాయి. అదే మనం కొంచెం అన్నం కానీ ఆ సైజు 2 రొట్టెలు కానీ కూరగాయ పప్పు పెరుగుతో తీసుకున్నామంటే మనకు కావలసిన ఫైబర్ ప్రోటీన్ ఇవి 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్ అన్నమాట మన బాడీకి. సో అవి సమృద్ధిగా లభిస్తాయి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఫైబర్ మన కొవ్వుని పట్టుకొని మోషన్ ద్వారా అంటే మల ద్వారా తీసేస్తుంది అనమాట. అలాగే ప్రోటీన్ ఏం చేస్తుందంటే మనకి సెషైటీ ఇస్తుంది, అంటే కడుపు నిండినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఆ ప్రోటీన్ మనము తీసుకోకపోతే ఎక్కువ ఆహారం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మనము కొన్ని పప్పు గింజల కూర కానీ సాంబార్ కానీ ఆకుకూర పప్పు కానీ ఆ కప్పు డిన్నర్లో ఉండేలాగా చూసుకోవాలి. లేదు దాని బదులు పనీర్ కానీ 2 ఎగ్ వైట్స్ కానీ సోయా మీల్ మేకర్ కానీ ఇది ప్రోటీన్ సోర్స్ అనమాట. సో ఏదో ఒకటి మనకు ఆ కప్పు సైజు ఉండాలి. అలాగే కూరగాయ, దీంట్లో మనకి వైటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ సమృద్ధిగా లభిస్తాయి. సో అది పెద్ద కప్పు నిండా ఉండేలాగా చూసుకోవాలి. కాకపోతే ఈ కూరగాయని మనము వేయించకుండాను అంటే డీప్ ఫ్రై చేయడం కానీ షాలో ఫ్రై చేయడం కాకుండా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే క్యాలరీ కంటెంట్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. అదే కూరగాయని మనము బాయిల్ చేసి తిరగమాత వేసుకోవడం కానీ లేదు కొంచెం నూనెలో మగ్గించి ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తే కనుక తేలిగ్గా అరుగుతుందనమాట. మనం ఫ్రైడ్ ఐటమ్స్ అనేవి వేపుళ్ళు అనేవి చాలా లేట్గా అరుగుతాయి, తర్వాత ఎక్కువ క్యాలరీస్ వస్తుంది. సో బాడీలో ఫ్యాట్ అనేది తేలిగ్గా పేల్ అవుతుందన్నమాట, పైల్ అవుతుంది. సో ముఖ్యంగా మనం ఏం చేయాలంటే బ్రౌన్ రైస్ కానీ వైట్ రైస్ కానీ క్వాంటిటీ తగ్గించుకోవాలి. మనం తీసుకునే కూర ఎంత ఉంటుందో మనం తీసుకునే గింజ ధాన్యం కూడా అంతే తీసుకోవాలి. సపోజ్ మనం ఈ సైజ్ ప్లేట్ పెట్టుకుంటే కనుక మనం దీన్ని 4 పోర్షన్ లాగా పెట్టుకుంటే ఒక పోర్షన్లో మనం రైస్ కానీ వీట్ కానీ జోవార్ మనకు నచ్చిన సీరియల్, ఇంకొక పోర్షన్లో అంటే ఇది ఫస్ట్ పోర్షన్, ఈ సెకండ్ పోర్షన్లో కూరగాయ ఉండేలాగా చూసుకోవాలి. ఈ థర్డ్ పోర్షన్లో మనము పప్పు, పైన పోర్షన్లో మనము కర్డ్ ఉండేలాగా, అంటే ఈ 4 పార్ట్లు సమానంగా ఉంటే గనక మన శరీరంలో కొవ్వు పేరుకోదు. సో మనం తీసుకునే ప్రోటీను ఫైబర్ అనేది మనని నార్మల్గా న్యాచురల్గా హెల్దీగా ఉండేలాగా చూస్తుందన్నమాట. సో ఇలాంటి ఫుడ్ మనకి తేలిగ్గా అరుగుతుందన్నమాట. అదే మనము పరాటా తీసుకోవడం కానీ
ఏదో బ్రెడ్ జామ్ బటర్ ఇలాంటివి తీసుకోవడం తేలిగ్గా అయిపోతుందని ఏదో ఓట్స్ తీసుకోవడం వలన మనకి అది కంప్లీట్ డైట్ అవ్వదన్నమాట. సో ముఖ్యంగా ఈ వెయిట్ రిడక్షన్ ఏం చేసేవాళ్ళు కానీ డయాబెటీస్తో సఫర్ అయ్యేవాళ్ళు రాత్రిపూట అన్ని ఓట్స్ కొన్ని పాలల్లో వేసుకొని మరిగించుకొని తాగేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన మిడ్ నైట్ షుగర్స్ అనేవి డ్రాప్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో అవి వాళ్ళకి హైపోగ్లైసీమియాతో కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎటువంటి జబ్బు ఉన్నా కూడా డిన్నర్ అనేది సేమ్ మెథడ్లో తీసుకోవచ్చు. కాకపోతే 7 నుంచి 8 లోపల తీసుకునేదానికి ట్రై చేస్తే కనుక మనకి మంచి రిజల్ట్స్ కనబడతాయి అన్నమాట. షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి, వెయిట్ రిడక్షన్ ఉంటుంది, తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. సో మనము క్వాంటిటీ ఆఫ్ డైట్ అంటే పోర్షన్ కంట్రోల్లో పెట్టుకోవాలి, యూస్ చేసే ఆయిల్ని తగ్గించుకోవాలి, ప్రెషర్ కుకింగ్ చేసుకోవాలి, కాస్త త్వరగా భోజనం చేసుకోవాలి. ఇలాంటి టిప్స్ ఫాలో చేస్తే కనుక మనము హెల్దీ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. చూసారుగా, ఏ అన్నం తిన్నాం అనేది కాదు, ఎంత పాలనలో తీసుకున్నాం అనే దానిపై ఆరోగ్య ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. అనవసర ఆందోళనలకు లోను కాకుండా డాక్టర్ గారు చెప్పిన సలహాలను పాటించండి.